కోట్ల నోట్ల లింకులు ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సొమ్ముల్ని ఏ స్థాయిలో కొట్టేశారో తవ్వే కొద్దీ స్పష్టమవుతోంది. ఇక ఒకటో రెండో కాదు, డజన్ల కొద్దీ డొల్ల కంపెనీలు పట్టుబడిన ప్రతిసారి కొత్త కథలు, కొత్త కహానీలు, నొక్కేసిన సొమ్ముతో రియల్ వ్యాపారం నడిపిన చరిత్రలు బయటపడుతున్నాయి. ఇది ఏపీ మధ్య ముడుపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ తవ్వుతున్నటువంటి వాస్తవాల లిస్ట్. వైట్ కలర్ మాటున సాగిన గుట్టు బాగోతం. ఓ తీగను లాగితే డొంక కదిలినట్టుగా విచారణ ముందుకు సాగుతోంది. తాడేపల్లి పెద్దలు ఇంకా పాత కేసుల్లోని వాసల్లు మార్చుకోలేకపోయారా? వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్నవారు అందరూ కూడా పెద్ద మనుషుల ముసుగులో చెలామణి అవుతున్నట్లేనా? తేడా కొడుతోంది. తేల్చే పనిలో స్పీడ్ పెరిగింది. ఇక చిత్తూరు, హైదరాబాద్లో తనిఖీలు చేపట్టిన సిట్ సోదాల్లో ఏం బయటపడిందో ఇప్పుడు చూద్దాం. స్విచ్ ఇక్కడ, లైట్ అక్కడ. ఇది ఒక పాపులర్ మూవీ డైలాగ్ మాత్రమే కాదు, ఏపీ మధ్య ముడుపుల స్కామ్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలకు సరిపోయే కనెక్టింగ్ పాయింట్ కూడా. బయట కనిపించే బోర్డులు ఒకలా ఉంటే లోపల మాత్రం మరో పేరుతో నడుస్తున్న డొల్ల కంపెనీలు అధికారులను కూడా వాక్కు చేస్తున్నాయి. తాజాగా సిట్ అధికారులు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, అలాగే వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించిన 12 కంపెనీలు నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో బయటపడిన షెల్ కంపెనీలు కోట్ల రూపాయల డీలింగ్స్ వెనుక దాగిన మాస్టర్ ప్లాన్ ను సూచిస్తున్నాయి. హైదరాబాద్లో సిట్కు పట్టుబడ్డ కోట్ల రూపాయల నోట్ల వ్యవహారంలో 8 కోట్లు నావే అంటూ ముందుకొచ్చిన ప్రద్యుమ్న అనే వ్యక్తి బండారం కూడా విచారణను మరింత లోతుగా తీసుకువెళ్లింది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కామ్ నిందితులతో ఉన్న సంబంధం కూడా తేలడంతో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగింది. లిక్కర్ స్కామ్లో నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ముడుపులు సాగాయనేది ప్రధాన అభియోగం. అంచనా ప్రకారం సుమారు 3,500 కోట్ల రూపాయలు అక్రమ సొమ్ము గత ప్రభుత్వ పెద్దలకు చేరిందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా సిట్ అధికారులు చిత్తూరులో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని ప్రశ్నించారు. ఇతను ఎర్రచందనం స్మగ్లర్, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా. ఆ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయానందరెడ్డికి వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాపులకు లిక్కర్ సరఫరా చేసే కాంట్రాక్టు ఆయనకే దక్కడం ఒకవైపు ఉంటే, ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు డబ్బులు రవాణా చేసిన వ్యవహారంలో ఆయన పాత్ర ఉందన్నది సిట్ గుర్తించిన మరో కీలక అంశం. ఈ వ్యవహారాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే విజయానందరెడ్డి సిట్కు కొంతమేర సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అంతేకాక చెవిరెడ్డి కుటుంబంతో కలిసి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టిన విషయాలు వెలుగులోకి రావడంతో సిట్ మరింత లోతుగా ఆరా తీసేందుకు 3 చోట్ల సోదాలు చేపట్టింది. గతంలో వైసీపీ అధినేత జగన్ అక్రమాల కేసులో నాటి సిబిఐ ప్రధానంగా షెల్ కంపెనీల ప్రస్తావన తీసుకురావడం సంచలనంగా మారింది. ఇప్పుడు అదే తరహాలో జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లోనూ అలాంటి డొల్ల కంపెనీలు వెలుగులోకి రావడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు నలందానగర్లో ఉన్న విజయానందరెడ్డి అపార్ట్మెంట్లో సిఎంఆర్ ప్రాజెక్ట్స్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు తీరా చూస్తే అక్కడ వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కార్యాలయం నడుస్తున్నా దాన్ని గుర్తించారు. అంతేకాదు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కోసం నిఖిలానంద లాజిస్టిక్స్, ఎంఏసి గ్రానైట్స్, సాయి సోను గ్రానైట్స్, రాజ్ గ్రానైట్స్, ఎంఎస్జే ఎక్స్పోర్ట్స్, నిఖిలానంద డెవలపర్స్, శ్రీ సాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమ్ సాయి ఫైనాన్స్ వంటి సంస్థలు కూడా నడుస్తున్నట్లు తేలింది. ఈ సంస్థలు ఏవీ ప్రభుత్వ రికార్డులో నమోదు కాలేదని, అంతర్గత కార్యకలాపాల కోసం మాత్రమే ఏర్పాటు చేశారని సిట్ అధికారులు గుర్తించారు. అంతేకాదు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన సిఎంఆర్ ప్రాజెక్ట్స్లో విజయానందరెడ్డి డైరెక్టర్గా ఉన్నారని బయటపడింది. ఈ మొత్తం వ్యవహారంలో సిట్టు సుమారు 10 గంటల పాటు విస్తృతంగా తనిఖీలు జరిపింది. పత్రాలు, కంప్యూటర్లలోని సమాచారాన్ని విశ్లేషించగా నిందితుల మధ్య ఉన్న డీల్స్ బయటపడ్డాయి.
జగన్ పాలనలో తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుగు లేకుండా పోయిన దశలు ఇప్పుడు విచారణకు కేంద్ర బిందువుగా మారాయి. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు వందల కోట్లలో సాగాయన్న ఆరోపణలు ఇప్పటికే చర్చనీయాంశంగా ఉన్నాయి. ప్రత్యేకించి 2024 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున అభ్యర్థులకు తరలించిన డబ్బుల వ్యవహారంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్లోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలపై విస్తృతంగా సిట్ సోదాలు జరిపింది. అక్కడ కూడా అనేక కంపెనీలు వెలుగులోకి వచ్చాయి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మునిరెడ్డి గార్డెన్స్, జరైన్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మునిరెడ్డి రోషమ్మ ఇన్ఫ్రా, మ్యాచ్ కార్ప్ టెక్నాలజీస్, జెన్సన్ మెడిల్యాబ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ వంటి సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. వీటి కార్యకలాపాలేమిటి, ఆదాయ ప్రవాహం ఎంత అనే అంశాలపై సిట్ లోతుగా ఆరా తీస్తోంది. ఒక్క మోహిత్ రెడ్డి కనుసన్నల్లోని 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలు నడిపినట్లు సోదాల్లో తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. లావాదేవీల తీవ్రత దృష్ట్యా ఈ సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖకు అందించాలని సిట్ నిర్ణయించడంతో మద్యం ముడుపుల కేసులో నిందితులకు ఇది పెద్ద షాక్గా మారింది. వైసీపీ హయాంలో జగన్కు అత్యంత సమీపంగా చలామణి అయిన నేతలలో సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వంటి వ్యక్తులు కీలకంగా నిలిచారు. మద్యం స్కామ్ విచారణలో భాగంగా హైదరాబాద్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్లారెడ్డిగూడలోని శ్రీవిద్య ఎన్క్లేవ్లో ఉన్న సిఎంఆర్ ప్రాజెక్ట్స్, మణికొండలోని పంచవటి కాలనీలో ఐడెంట్ సిటీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్లోని భీమ్ స్పేస్ LLP కార్యాలయంలో సిట్ తనిఖీలు జరిపింది. ఈ తనిఖీల్లో అధికారులకు ఊహించని పరిణామం ఎదురైంది. భీమ్ స్పేస్ బోర్డు ఉన్న ఆఫీసులో ఇషా ఇన్ఫ్రా పేరుతో మరో సంస్థ నడుస్తున్నదాన్ని గుర్తించారు. ప్రద్యుమ్న పేర్లున్నట్టు తేలింది. వాస్తవానికి కోర్టులో వాదనలు వినిపించిన సమయంలో చెవిరెడ్డి, ప్రద్యుమ్న ఎవరో తనకు తెలియదు అని ఏసీబీ కోర్టులో పేర్కొన్నారు. దొరికిన డబ్బుతో తనను ముడిపెట్టి సిట్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే తాజా సోదాల్లో చెవిరెడ్డి, ప్రద్యుమ్న మధ్య ఉన్న బంధం బయటపడింది. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా సిట్ అధికారుల చేతికి లభించడంతో నిందితుల బండారం బయటపడేలా చేసింది. తాజా సిట్ దర్యాప్తులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మద్యం ముడుపుల సొమ్ము డొల్ల సంస్థల ద్వారా రూటింగ్ చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసే కాంట్రాక్టును నిఖిలానంద లాజిస్టిక్స్ నిర్వహించింది. ఈ సంస్థ విజయానందరెడ్డికి చెందినదిగా గుర్తించబడింది. ఈ కంపెనీ ముసుగులో భారీ అక్రమ లావాదేవీలు జరిగాయని, ఆ సొత్తు ఎవరెవరికి ఎలా చేరిందన్న అంశంపై సిట్ లోతుగా ఆరా తీస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ఎప్పుడైనా తనిఖీలు, సోదాలు జరిగినా సిఎంఆర్ ప్రాజెక్ట్స్, నిఖిలానంద లాజిస్టిక్స్ వంటి సంస్థలు గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు అసలు లేని సంస్థ పేరుతో బోర్డు పెట్టినట్టు సిట్ అధికారులు తన దర్యాప్తులో తేల్చారు. మద్యం ముడుపుల కేసులో సిట్ తాజా సోదాలను చూస్తుంటే మోసాలు, అక్రమాల వెనుక దాగినటువంటి వ్యవస్థ ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తోంది. మాయాజాలం, డొల్ల కంపెనీలు, రాజకీయ అనుబంధాలు అన్నీ కూడా ఒకే దారిలో కలుస్తున్నాయి. ఒక్కో సోదా, ఒక్కో ఆధారం విచారణను కొత్త మలుపు తిప్పుతోంది. 100 కోట్ల డీల్స్పై ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. నొక్కేసిన సొమ్ము చివరికి ఎవరికి చేరింది? ఇంకా ఎన్ని పేర్లు బయటపడతాయి? ఇది కేవలం లిక్కర్ స్కామ్ కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థాత్మక విచారణ. ఇంకా ఎంత లోతు తవ్వాలో, ఎంత వెలుగు చూపాలో. ప్రస్తుతం మాత్రం ఇది స్మాల్ బ్రేక్.